బయలుదేరి వెళ్ళినటువంటి కార్యకర్తలు వాళ్ళ రైళ్లు ఆపితే ఎక్కడో దిగి అసలు రూట్ మ్యాప్ తెలియకుండా ఇటువైపు అయోధ్య ఉంటుందంటే అటువైపు బయలుదేరి వెళ్ళిపోయారు. ఈ రకంగా 200 కిలోమీటర్లు 700 కిలోమీటర్లు నడిచారు. కొంతమంది 700 కిలోమీటర్లు. మల్లారెడ్డి గారు స్వయంగా 300-350 కిలోమీటర్లు నడిచారు. కాళ్ళు వాసిపోతే ఊర్లలో తల్లులు పిలిచి, రామభక్తుడోయా నువ్వు, హనుమంతుడి లాంటి వాడివి, నీకు సేవ చేస్తే మాకు పుణ్యం వస్తుందని నూనెను వేడి చేసి కాళ్ళకు రుద్ది ఆ తల్లులు రొట్టెలు ఆరబెట్టి 2 రోజులకు 3 రోజులకు సరిపోతాయని అటుకులు ఇచ్చి బెల్లం పెట్టి ముద్దలు కట్టి మూటలు కట్టి ఇస్తే భుజాల మీద వేసుకొని 3 రోజులకు 4 రోజులకు కావాల్సిన ఆహారం దొరికిందని వెళ్ళిపోయారు. ఎవరికి కూడా అనుభవం లేదు. పెద్ద పెద్ద ఆఫీసర్లు, న్యాయవాదులు, డాక్టర్లు, వ్యవసాయదారులు, ఇటువంటి ప్రముఖులైనటువంటి వాళ్ళు కూడా బయలుదేరి అయోధ్య రామ జన్మభూమి ఉద్యమంలో పాల్గొన్నారు. మొదటిసారి కాల్పుల కరసేవ అంటారు. అంటే ములాయం సింగ్ ఫైరింగ్ జరిపించాడు. వందలాది మంది రామభక్తుల్ని హతమార్చాడు. అయినప్పటికీ మొక్కబోని ధైర్యంతో ఆ గుమ్మటాల పైన ఎక్కి కాషాయం జెండా ఎగరవేశారు. విజయాన్ని సాధించామంటూ ముఖ్యంగా అందులో కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి కార్యకర్తలు, కరీంనగర్ నుంచి వెళ్ళినటువంటి ఒక కార్యకర్తలు ఆ యొక్క గుమ్మటాల పైన జెండా ఎగిరేసి విజయానికి ప్రతీకగా చూపించారు.